హైకోర్టు ఏం చెప్పింది? 3 నెలల్లోపు ఎలక్షనే కంప్లీట్ చేయాలని చెప్పింది. అంటే నవంబర్ 30th కల్లా మీరు ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోవాలా. ఎంపీటీసీ అయిపోవాలి, జెడ్పీటీసీ అయిపోవాలి, సర్పంచ్ అయిపోవాలి, అన్ని లోకల్ బాడీ ఎలక్షన్స్ అయిపోవాలి. సో మరి అది ఇప్పుడు ఆడ కంటెంప్ట్ అవుతుంది కోర్టులో, హైకోర్టులో. ఎందుకంటే వీళ్ళు ఇంతవరకు రిజర్వేషనే ఖరారు చేయలే. అసలు రిజర్వేషనే 1 monthలో కంప్లీట్ చేయాలని చెప్పింది. 1 month దాటి ఎప్పుడో అయిపోయింది. జూలై 24కే 1 month అయిపోయింది. అలాగే అసెంబ్లీలో బీసీ బిల్లులపైన తీర్మానం పెట్టి ఆమోదించాలని, దాని ఆధారంగా జీవో తీసుకురావాలన్న ప్రతిపాదన పైన చర్చ జరుగుతున్నది. దీంతో పాటు స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామంటూ కాంగ్రెస్ పార్టీ పరంగా నిర్ణయించి ఇతర పార్టీలకు ఈ మేరకు రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తుందట. నేను అనుకోవడం జరిగేది గిదే. మేము పార్టీ పరంగా ఇవ్వబోతున్నాం, మేము ఏం చేయలేకపోతున్నాం, బీజేపీ ఆపుతుంది, ఈడ ఆర్డినెన్స్ చేస్తే వీళ్ళు ఆపుతున్నారు, వాళ్ళే గవర్నర్ చేత ఆపిస్తున్నారు. ఇట్లా ప్రజల్లోకి వెళ్ళి 42% రిజర్వేషన్ని మేము పార్టీ పరంగా అమలు చేస్తామని చెప్తారు. గంతే, అంతకు మించి ఏముండదు అక్కడ.